పొలిటికల్‌గా కూడా బాగా యాక్టివ్ గదా మీరు. అంటే ఏమో అది పొలిటికల్ ఎప్పుడెప్పుడు టైం ఉంటుందో చేస్తా ఉంటాను. అఫ్‌కోర్స్ ఏదో టైం అని గాదు. జనరల్‌గా మీరు మీ మీ పొలిటికల్ పార్టీ తాలూకా యాక్టివిటీ అలా సాపకింద నీరులాగా జరుగుతానే ఉంటుంది గదా! లేదు అది 365 డేస్ అదే జరుగుతా నేనేది. ఉంటుంది. హ్మ్. బట్ అదేమంటే అది వేరే రకంగా. ఏమంటే పాలిటిక్స్ కంపేర్ చేస్తే ఏంటి ఇది అంటారు. హ్మ్. ఇది ఏమంటే ఆ విచారాన్ని చెప్తా పోతాను. ఎక్కడెక్కడ టైం దొరుకుతుందో మీరు అడిగితే అది చెప్తాను. హ్మ్. ఎంతమంది రీచ్ అయితే అంత బెటర్ అని నేను ట్రై చేస్తూనే ఉంటాను అంతే. అది ఓకే. ఓన్లీ ఐడియాలజీ అంతే. హ్మ్. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ పొలిటికల్ పార్టీ విన్ అవ్వాలి, లూజ్ అవ్వాలి. నేను ఒక క్యాండిడేట్ పెడతాను. నాకు ఇంత సీట్స్ రావాలి, పవర్ రావాలి. అదన్నీ ఏమీ ఉండదు దాంట్లో. హ్మ్. అది మీకు విచిత్రం అనిపిస్తుంది. ఓకే. అంటే ప్రెజెంట్ కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? లేదు నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉంటాను. నేను పార్టీ చేసింది వేరే పార్టీ గురించి మాట్లాడేదని కాదు. నేను ఐ యామ్ టాకింగ్ టు పీపుల్. ఐ యామ్ టాకింగ్ టు వోటర్స్. ఐ యామ్ టెల్లింగ్ యాక్చువల్లీ దేర్ షుడ్ బి సమ్ రీజన్ టు వోట్. ఆ రీజన్ ఏంటి అనేది. ఓకే. మీరు ఎందుకు ఓటేస్తారంటే ఈ రీజన్‌కి ఓటేస్తే బెటర్ అని చెప్తున్నాను అంతే. అది ఎవరైనా చేయొచ్చు. ఐడియాలజీకి ఓటివ్వండి, ఇష్యూస్‌కి ఓటివ్వండి, వ్యక్తికి ఓటివ్వద్దండి, వ్యక్తిని బిలీవ్ చేయొద్దండి, టెక్నాలజీని బిలీవ్ చేయండి, ట్రాన్స్‌పరెన్సీని బిలీవ్ చేయండి. యూ బ్రింగ్ దిస్ చేంజ్ మీరు ఫోర్స్ చేయండి వీళ్ళకి. మీరు యాక్చువల్లీ అకౌంటబిలిటీ ఇవ్వాలి. నేను కరెక్ట్‌గా వర్క్ చేయలేదంటే మీరు యూ షుడ్ రైట్ టు రీకాల్ రావాలి. ఇదన్నీ చేయండి అని చెప్తున్నాను అంతే. అంటే నేను ఎందుకు అడిగానంటే, హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ హ్మ్. మల్టీప్లెక్స్‌లో ఉన్న టికెట్ రేట్స్‌ని అదుపు చేయటానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అఫ్‌కోర్స్ అది కోర్ట్‌లో వాళ్ళు అవతల వాళ్ళు వేశారు. హ్మ్. కానీ ఒక కామన్ మ్యాన్‌కి రీచ్ అయ్యే విధంగా టికెట్ రేట్ ఉండాలి అని అనుకోవటం తప్పు కాదు. సో, ఆ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కాదు. నేనెప్పుడూ అదే మళ్ళీ నేను ఏమడుగుతానంటే అందరికీ ఏం చెప్తానంటే, మై ఒపీనియన్ షుడ్ నాట్ బి మై పార్టీస్ ఒపీనియన్. మై ఒపీనియన్ షుడ్ నాట్ బి పీపుల్స్ ఒపీనియన్. పీపుల్ ఒపీనియనే ఒపీనియన్ అవ్వాలి. యాహ్! ఓకే. నేను సీ కాదంట్లా బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. ఒక కన్నడ సినిమా ఓకే. అది బాగుండాలి. నాట్ పొలిటికల్ వితౌట్ పొలిటిక్స్ పాలిటిక్స్ పక్కన అది పెట్టేయండి. పక్కన పెట్టి చూస్తే ఆఫ్‌కోర్స్ యాహ్! మీరందరూ టికెట్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఇంకొకటి చెప్తాను. ఓకే. టికెట్ రూ. 100, రూ. 200 దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. మీరు రూ. 200 కాదు నేను ఒక ఫ్యామిలీ ఎళ్ళాలా అంటే ఒక రూ. 800 టికెట్ కొంటాను. ఇంకొక రూ. 1000 వేరే అవుతుందక్కడ. అవును. అక్కడ స్నాక్స్ గాని, స్నాక్స్ గాని పాప్‌కార్న్ గాని ఏదైనా అవును. అది కూడా మాట్లాడాలి మనం. యాహ్! డెఫినెట్‌గా కరెక్ట్ అన్నీ కదా! మాట్లాడాలి. సో, ఇదన్నీ డిస్కషన్ జరగాలి. హ్మ్. బట్ మనము అది అందరూ కలిసి మాట్లాడాలి. బికాజ్ బిజినెస్ వస్తుంది. మనము వన్ సైడెడ్‌లో అది మాట్లాడాక అవ్వదు. హ్మ్. వాళ్ళ సైడ్‌లో వాళ్ళకే ఒక ఇది ఉంటుంది. రెంట్స్ ఉంటుంది. క్రోర్స్ టుగెదర్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. కరెక్ట్ కదా! మనము అవునవును. ఒక్క సైడ్‌లో చూస్తే అన్నీ కరెక్ట్ అనిపిస్తుంది. హ్మ్. బ్యాలెన్స్ చేస్తే అప్పుడు ఆహ్, అది యూ కాంట్ యాక్చువల్లీ జస్ట్ నా ఒపీనియన్ ఇది చెప్పేకి అవ్వదది. యెస్ ఆఫ్ కోర్స్ వి నీడ్ యాక్చువల్లీ పీపుల్ టు కమ్. ఇది కొంచెం ఎక్కువ అవ్వకూడదు అంటే ఆడియన్స్‌కి. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టు ఒక ఫ్యామిలీ 800 పెట్టి థియేటర్‌కి రావాలంటే 1, 2 సార్లు ఆలోచిస్తున్నారు. అసలు ఫుట్‌ఫాల్స్ అనేవి లేకుండా పోవటానికి కూడా ఈ టికెట్ హై ప్రైస్ ఎక్కువగా ఉండటం అనేది ఒక రీజన్. హ్మ్. వన్ ఆఫ్ ది రీజన్. అవును. నాట్ ఓన్లీ మీరు చెప్పినట్టు ఇదొక రీజను. అలాగే మీ స్నాక్స్ ఇవన్నీ ఆటి రేట్స్ ఎక్కువగా ఉండటం కూడా మరొక రీజను. హ్మ్. సో, ఇలాంటి రీజన్స్ అన్నీ ఒక సినిమాకి ఆడియన్స్ రాకుండా చంపేస్తున్నాయి గదా! అది. కాదండి. అలా ఎలా చెప్తారు? ఆడియన్స్ కొంచెం ఫిల్మ్ సూపర్ హిట్ అవుతా ఉంది. 500 క్రోర్, 1000 క్రోర్స్ వస్తా ఉంది. అలా ఎన్ని చెప్పేకి సార్? అవ్వదు కదా! ఎన్ని సినిమాలు? లేదు. మీరు ఎప్పుడూ అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే కూడా సూపర్ హిట్స్ మీరు కౌంట్ చేయొచ్చు. అన్ని ఫిల్మ్స్ సూపర్ హిట్ అవుతుంది అని చెప్పేకి అవ్వదు. ఓన్లీ ఫ్యూ ఫిల్మ్సే సూపర్ హిట్ అవుతుంది. ఫ్యూ ఫిల్మ్స్ యావరేజ్ అవుతుంది. అలా చెప్పేకి అవ్వదు. దిస్ కానీ ఈస్ ఎ అంటే ఒకటి అప్పట్లో మీకు ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని మన ముందే మొత్తం ఓటీటీ వరల్డ్ మొత్తం మన చుట్టూ ఉంది. హ్మ్. ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఆడియన్ ఆలోచిస్తాడు గదా! ఆప్షన్ ఉంటే వాళ్ళు ఆలోచిస్తారు. మనం ఎందుకు ఆలోచించాలి? ఆ! అంటే బీయింగ్ పార్ట్ ఆఫ్ చూడండి ఇండస్ట్రీ. ఆ టైంలో ఎప్పుడో మనము ఆ టైంలో ఈ టైంని కంపేర్ చేసి చూస్తే అప్పుడు ఒక 10 థియేటర్ మాస్ థియేటర్ ఉండేది అనుకోండి. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో మల్టీప్లెక్స్. అన్ని స్క్రీన్స్ ఉంది. హౌ కెన్ యూ కంపేర్ దట్ విత్ దిస్? ఇప్పుడు చాలామంది చెప్తారు సార్ ఈ టైంలో 100 డేస్ ఆడటం లేదు ఫిల్మ్స్. 100 డేస్ ఎలా ఆడుతుంది? 100 థియేటర్స్‌లో 1 వీక్ ఆడితేనే 100 డేస్ కదా అది. అంతే కదా! అది నిజమే. ఆ కాలిక్యులేషన్ ప్రకారం చూసినప్పుడు ఆ కాలిక్యులేషన్ ప్రకారం చూస్తే అది ఇది కదా! అది హ్మ్. మనం కంపేర్ చేసేకి అవ్వదు. ఆ టైం అలా ఉంది.
ఆ టైం మాస్ థియేటర్స్ ఇది స్టార్ తీసుకునేది, ఆ సెలబ్రేషన్ వేరే. ఇప్పుడు కార్స్ అన్ని తక్కువ ఉండే టైంలో వా ఎంత బాగుంది అని చెప్తాం మనం. ఆ టైంలో కార్స్ లేదు, ట్రాఫిక్ లేదు, ఎంత బాగుంది. బట్ కార్స్ వచ్చింది ప్లస్సా మైనసా? ప్లస్ అందరికీ కార్లో వెళ్తారు. చూడండి, ఎక్కడ ప్లస్ ఉంటుందో అక్కడ మైనస్ ఉంటుంది, ఎక్కడ మైనస్ ఉంటుందో అక్కడ ప్లస్ ఉంటుంది, ఎక్కడ గ్రేట్నెస్ ఉంటుందో అక్కడ వీక్నెస్ ఉంటుంది. సో ఇట్ ఇస్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది ఇది. అది అలాగే చూసుకొని పోవాలి. అది ఆటోమేటిక్గా సెట్ రైట్ అవుతుంది అనుకుంటాను. ఎప్పుడు మనకి ప్రాబ్లం వస్తుందో అక్కడ సాల్వ్ అవుతుంది, అది న్యాచురల్గానే సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఆడియన్స్ రాలేదంటే అక్కడ ఒక ఇది వస్తుంది, వాళ్ళు కొంచెం ఇది అవుతారు, 1 టికెట్ ప్లస్ 1 టికెట్ ఫ్రీ పెడతారు, ఏమో అది జరుగుతుంది. ఫైనల్లీ ఒక సాంగ్ ఉంది కన్నడలో, సమయద గొంబే అని. మనిషి చాలా బాగా రాశారు ఉదయ్ శంకర్ గారు దాంట్లో. మనిషి ఎలా అంటే సమయద గొంబే, అర్థమవుతుంది, కాలానుగుణంగా బొమ్మలాగా ప్రవర్తిస్తాడు అని. ఆ టైంకి వస్తే అలా అడ్జస్ట్ అయిపోతారు జనాలు. కరెక్ట్ కదా? అవ్వాలి, తప్పదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు, అదర్వైజ్ యూ కాంట్ సర్వైవ్. అది అవుతుంది అది.